ఉన్న ఉద్యోగులకు. ఓకే, రైట్ రైట్. స్వామి గారు, అందరికి నమస్కారం అండి. సో ఏం చెప్తారు? ఇది మంచి సదుద్దేశంతో తెచ్చినటువంటి స్కీమ్. విద్యార్థులకు అసలు ఎటువంటి ఏం జరగదు, మంచి భరోసా ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. మీరేమో రెచ్చగొడుతున్నారు అంటే ప్రతిపక్షాలు రెచ్చగొట్టు ధోరణితో ముందుకెళ్తున్నాయనేది కాంగ్రెస్ వాదన. ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులందరూ, అధ్యాపకులందరూ బయటకు వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. మేము వారికి మద్దతు ఇస్తా ఉన్నాం తప్ప ఎక్కడ ఎవరు రెచ్చగొట్టట్లే. ఈ ప్రభుత్వమే కావాల్సి ఏదో ఒక గొడవ సృష్టించి దాని చుట్టూ ప్రభుత్వం నడపాలనుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు పాలిటెక్నిక్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ కళాశాలలు అన్నిటి తీసుకుపోయి ఆ శక్తి స్కిల్ యూనివర్సిటీలు ఏదైతే కలపడం ఏదైతే జరిగిందో అదే దానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, అక్కడ పనిచేసేటువంటి అధ్యాపకులు చెప్తా ఉన్నారు. గత 52 నుంచి ఇప్పటిదాకా దిగ్విజయంగా నడుస్తున్నటువంటి ఈ కళాశాలను ఈ రోజు వారు ఎవరి యొక్క అభిప్రాయం మేరకు, ఎవరి సూచనల మేరకు ఇలా విలీనం చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎలాంటి ప్రామాణికాలు లేకుండా ఈ యొక్క పాలిటెక్నిక్ వ్యవస్థను, ఆ కళాశాలను ఉనికిలో లేకుండా చదువుతున్న విద్యార్థులందరినీ కూడా ఆగమ్య గోచరంగా ఆందోళనకు గురి చేస్తూ వాళ్ళని ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం అని చెప్పేసి కనీసం వారు నిరసన తెలుస్తున్నా ఇలా ఎవరైనా చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యం మాది 7వ గ్యారెంటీ అని చెప్పుకున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే వీళ్ళు వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేము వాళ్ళకి మద్దతు తెలుపుతాం, పోతాను కూడా పోనీయకుండా అడ్డుకుంటా ఉన్నారు. కానీ ఇలా మేము టెక్నికల్ గా అడుగుతా ఉన్నాం, ఈ స్కిల్ యూనివర్సిటీలో ఈ కళాశాలను చేర్చడం వల్ల వారికి కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు కానీ ఆ యొక్క అధ్యాపకులకు కానీ అభిప్రాయాలు సేకరించారా? నిజంగా వారికి ఏమైనా ఉపయోగం, నిజంగానే ఆ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నదా? ఇది ఒక ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీ. అది నిజంగానే అంత పెద్ద స్కిల్ యూనివర్సిటీ అయితే మీరు గొప్పగా నడిపితే ఆ కళాశాల నుంచి డిమాండ్ వస్తుంది, మమ్మల్ని అలా కలపాలని వస్తుంది కదా. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా నడిపారు? దానికి ఒక క్వాలిఫైడ్ వీసీ కూడా లేదు. దానికి ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఆయన మినిమం డాక్టరేట్ కూడా లేదు. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేయాలంటే మినిమం డాక్టరేట్ ఉండాలా, అది నిబంధన. అలాంటి వ్యక్తి కూడా అలాంటి కూడా లేకుండా ఈ స్కిల్ యూనివర్సిటీకి ఆ స్కిల్ లేని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఆయన ఇండియన్ ఎకానమీలో పనిచేసిండొచ్చు, కానీ ఆయన స్కిల్, ఈ యొక్క టెక్నికల్ స్కిల్ ఆయనకు లేదు. ఇక 2 పోతే ఇంతమంది ధర్నా చేస్తా ఉన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క విద్యార్థుల స్వాతంత్రాన్ని వారి యొక్క ఉనికిని గుంజేసుకోవడం అని చూస్తే ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యంగా, నిర్బంధంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నట్టు కనపడతా ఉంది. ఇలా తెలంగాణ యూనివర్సిటీలో ప్రపంచ స్థాయికి తీసుకుపోవాల్సింది పోయి ప్రపంచంలో ఎక్కడో ఉన్న యూనివర్సిటీలు, మంచిగా ఉన్న యూనివర్సిటీలు ఇక్కడ తెస్తా అంటాడు. అంటే ఇక్కడ యూనివర్సిటీలు వద్దా? గవర్నమెంట్ యూనివర్సిటీల ఉనికి లేకుండా చేయాలనే ఉద్దేశమా? మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు వచ్చిన కొత్త నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ భూములను గుంజుకునే ప్రయత్నం చేసిండు, వాటిని అమ్ముకునే ప్రయత్నం చేసిండు, లేదంటే తనఖా పెట్టే ప్రయత్నం చేసిండు. దాని మీద ఉద్యమం చేసి మేము అడ్డుకున్న విద్యార్థులు ఉద్యమం చేసిండు, దాన్ని ఆగిపోయింది. ఈ మధ్య కాలంలో మౌలానా ఆజాద్ యూనివర్సిటీకి సంబంధించిన మన భూములను గుంజుకునే ప్రయత్నం చేసిండు, అవి అమ్మాలని ప్రయత్నం చేసిండు. వాళ్ళు కూడా కోర్టుకు పోవడము, మీ ధర్నాలు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల, యూనివర్సిటీ విద్యార్థులందరూ ధర్నాలు చేయడం వల్ల మైనార్టీల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వెనుకకు వచ్చిండు. ఈ రోజు కూడా విలువైనటువంటి భూములు ఉన్నాయి హైదరాబాద్ లో, ఈ పాలిటెక్నిక్ కళాశాలలు, ఇవన్నింటినీ కూడా తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పాలా? వాళ్ళు కొద్దికాలం నడిపితే నడవచ్చు, నడపలేకపోతే కూడా ఎత్తేయచ్చు అని చెప్పేసి ఆ జీవోలను పెట్టడం జరిగింది. ఆ తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఎవరైతే టేక్ ఓవర్ చేస్తారో వారు దీన్ని ఎత్తేసినా కూడా ఈ ప్రభుత్వం దానికి సహకరించే విధంగా ఈ రోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విలువైన భూములు ఉన్నాయి పాలిటెక్నిక్ కళాశాలకు, ఇవన్నీ కొట్టేయాలని. నిజంగానే అంత చిత్తశుద్ధి అంటే ముఖ్యమంత్రి గారు ఈ పాలిటెక్నిక్ కళాశాల ఇంకా అప్గ్రేడ్ చేసి ఇంకా కొంచెం మంచిగా చేయొచ్చు. యూనివర్సిటీలో ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ పెట్టచ్చు, అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నడుస్తున్నట్టు యూనివర్సిటీ, ఈ వీటిని అప్గ్రేడ్ చేయొచ్చు. కానీ అవేం చేయకుండా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి 100 కోట్లు ఇస్తాడు, ₹1 కూడా ఇలా వచ్చి 3 సంవత్సరాలు అయింది. మమ్మల్ని విమర్శించిండు. నేను రాగానే రిక్రూట్మెంట్ చేస్తాడు, అధ్యాపకులు రిక్రూట్మెంట్ చేశాడా? ఒక్కరిని యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయొచ్చు కదా. ఈ యూనివర్సిటీలో ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలనుకుంటే అక్కడ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేసిండా అధ్యాపకులు? వినండి పూర్తి చెప్పండి. అవి చేయలేదు. ఇక పోతే ఆయన ఏమంటాడు,
స్కూల్లో చదువుకున్నాడు, మనం ఇంటర్మీడియట్ వచ్చి ఏబీసీలు నేర్చుకోవడం అంటాడు. నేను ఇప్పుడు పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటాడు ప్రభుత్వ పైసలతో. ఈయన ఇట్లా ఈ ప్రభుత్వ పైసలతో వీళ్ళు ఇప్పుడు అప్పుడు చదువుకోలేకపోయినా డ్రీమ్స్ ఇప్పుడు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈయన టూరిస్ట్ లాగా పోయి మాటకి యూనివర్సిటీలకు అని చెప్పేసి ఎవరితో 2 మీటింగ్ ఫోటో తీసుకొని పోయెత్తే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ యూనివర్సిటీ ప్రపంచ స్థాయికి డెవలప్ చేయాల్సింది పోయి ప్రపంచం అంతా మన యూనివర్సిటీ స్థాయిలో చూసే విధంగా నేను ఈ యూనివర్సిటీలను నిర్మిస్తాను, ఈ యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తాను, నైపుణ్యం పెంచే విధంగా ప్రయత్నాన్ని చేస్తానని చెప్పేసి చెప్పకుండా నేను ఎక్కడో అక్కడ కలిసిన యూనివర్సిటీలను బ్రాంచ్నో ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెడతామనే ప్రయత్నాలు చేస్తున్నా. నేను ముఖ్యమంత్రిగా పోతా ఉన్నట్టు. నిజంగా కూడా ఈ ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదు, ఆయన పూర్తిగా చదువుకోలేదు. ముఖ్యమంత్రి అయ్యాడు, లక్కున ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఈ విద్యాశాఖను కూడా ఒక మంచి నైపుణ్యం లేని వ్యక్తికి విద్య గురించి తెలిసిన వ్యక్తికి శాఖ ఇచ్చి గౌరవంగా దప్పుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి. అట్లా దప్పుకోకుండా ఈ ప్రజల మీద ఆయన యొక్క ఇష్టం వచ్చిన ఆలోచనలు, రాజ్యానికి వచ్చే ఆలోచనలు, ఎవరో తప్పుదారులు ఇచ్చే స్థలాలతోటి ఈ విద్యా వ్యవస్థను మొత్తం ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. విద్యార్థుల భవిష్యత్తును ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేము కూడా ఇప్పుడు కూడా ఏం చెప్పదలుచుకున్నాం అంటే, మీరు వేసజాలకు పోకుండా 97 జీవో నెంబర్ 97 రద్దు చేయండి, విద్యార్థులకు ఉపశమనం కల్పించండి. మీరు నిజంగా దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే మీ స్కిల్ యూనివర్సిటీని స్వంతంగా నిర్మించండి. వాళ్ళ అడ్మిషన్లు అయ్యేతలు అయ్యి వచ్చి తీసుకుంటారు. ఐఐఎంలు, ఐఐటీలు ఏర్పాటు చేసిన గొప్పగా నడపండి. గొప్పగా నడిపిన తర్వాత వాళ్ళే జైన్ అయ్యే విద్యార్థులు ఉంటే. కానీ ఈ జరపడం వల్ల ఇలా ప్రధానంగా పాలిటెక్నిక్ విద్య వ్యవస్థ యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదంతా కూడా పీపీపీ మోడల్ లో నడుస్తుంది కాబట్టి వీరంతా ఫీజులు ఉంటాయి. ఇలా పేద విద్యార్థులు కూడా స్వామి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇంకొక చిన్న విషయం, ఈ యొక్క అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సర్వీస్ రూల్స్ కావచ్చు, ఈ ఉద్యోగ నిబంధనలు కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, ఇవన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయి అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. దీన్ని రద్దు చేయాలి. రద్దు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ప్రభుత్వం మెడలు వచ్చేలాగా పోరాటం చేస్తాం. దాన్ని రద్దు చేపిస్తాం. మేము ఖచ్చితంగా రద్దు చేయకపోతే ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. విఠల్ గారు.